ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కార్మూరి సునీల్ కుమార్ పై అక్రమ అరెస్టుకు నిరసనగా ఏలూరు జూట్ మిల్ సెంటర్ వద్ద వైఎస్ఆర్సీపీ బీసీసీల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్మూరి సునీల్ పై అక్రమ కేసు బనాయించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. సునీల్ గారి అక్రమ అరెస్టును బీసీఎం లోకమంతా ముక్తఖండంతో ఖండిస్తుంది. ఒక లేని కేసు సృష్టించి ఆ కేసులో నిందితులుగా చేర్చి ఇలా అరెస్ట్ చేస్తాం చాలా దుర్మార్గం. ఎందుకంటే కారుమూరి నాగేశ్వరరావు గారు ఎంతో పైకొచ్చి ఈ రోజున మీడియా పరంగా అక్కడ జరుగుతున్న అన్యాయాలు బయట పెడుతున్నాడు. అంతేకాదు ఆయన మనకు తలనొప్పిగా ఉన్నాడని చెప్పేసి ఎట్లాగ ఆయన్ని ఇచ్చేయాలని చెప్పేసి ఆయన మీద ఆయన కుమార్ని అరెస్ట్ చేస్తాం చాలా దుర్మార్గమైన చర్య. కారుమూరి సునీల్ గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఇది హేయమైన చర్య. ప్రభుత్వంలో ఆయన ఏ పదవి చేయలేదు, అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది దారుణం. ఆయన ఒక యువత రాష్ట్ర యువత కోఆర్డినేటర్గా ఉన్నందుకు గాను ఇలాగ ప్రజల ప్రతి సమస్యని గళవెత్తుతున్నారన్న ఆలోచనతో ఈ గళాన్ని తొక్కాలన్న ఆలోచనలో లేని కేసులు బనాయించి ఆయన అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య. బీసీలు 136 కులాలకు సంబంధించినటువంటి బీసీలని అనేకమైనటువంటి ఇబ్బంది కూటమి ప్రభుత్వం పెడుతుంది. ఆ ఎదుగుదలను చూడలేక కారుమూరి సునీల్ గారిని వాళ్ళకు ఉన్నటువంటి యొక్క గతంలో జరిగినటువంటి కార్యక్రమాలు రూపొందించాలి, అవి మాపి అవ్వాలి అని చెప్పని అన్నాడు. కేవలం కారుమూరి సునీల్ గారిని ఇది టార్గెట్ చేసి ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్లోని ఇది ప్రచారాన్ని పెడుతుంది. కాబట్టి ఈ యొక్క అక్రమ అరెస్టుని మా బీసీ గత ప్రభుత్వమైన మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మద్యం అనేది షాపులు పెట్టి కొంతమందికి జీవనాధారం కల్పించి ఆదాయం కూడా ప్రభుత్వానికి వచ్చే విధంగా చేస్తే అక్కడ అక్రమంగా ఏ విధంగా మద్యం ఇదైందండి, ఏ విధమైన కేసులు పెడుతున్నారండి. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. మరి సునీల్ అనే వ్యక్తిని మీరు ఈ విధంగా దెబ్బ కొట్టాలని చూసి జిల్లాలో జరిగిన అరాచకమైన పాలన, ఏలూరు జిల్లాలో జరుగుతున్న ఘోర వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఒక జిల్లా నుంచి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి కాబట్టి మా ఎంపీ ఇన్ఛార్జ్ గా ఉన్న సునీల్ గారిని అరెస్ట్ చేశారండి. బీసీల తరపున ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.